మరి ఎందుకో తెలీదు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఈ కుంభకోణం మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే కనబడట్లేదు. ఈ శాఖ, ఈ పశు సంవర్ధక శాఖ మొన్నటి దాకా ఇప్పుడు కొత్తగా మంత్రికి ఇచ్చినట్టున్నారు. మొన్నటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. దాదాపుగా 15-16 నెలలుగా వాకిటి శ్రీహరికి ఇచ్చారు అనుకుంటా. ఆయనకి ఇచ్చే కంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది ఈ యానిమల్ అండ్ హస్బెండరీ శాఖ. ఆయన హయాంలోనే ఈ ఒక్కొక్క యూనిట్ని దాదాపుగా ఒక్కొక్క బండి మీద 20 గొర్రెలు తీసుకుపోయినట్టు, 30 గొర్రెలు తీసుకుపోయినట్టుగా మనకు ఫోటోలు వచ్చినాయి. కేసుకు సంబంధించిన వివరాలు బయటికి తీసుకొచ్చినారు. అంత బాగానే ఉన్నది. ఒక అమాయకుడైన ఒక గిరిజనుడు మొన్నటిదాకా డైరెక్టర్గా పనిచేసిన రామచంద్ర నాయక్ అనే ఒక గిరిజనుడిని బలి చేసి ఈ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ని, అంతకుముందు దొంగలు ఎవరైతే ఆ లక్ష్మారెడ్డి అనే ఒక భయంకరమైన దొంగ ఉన్నాడో వాని కెనడాగా బారిపోయేలాగా చేసి ఇవాళ మీసాలు గీక్కొని తిరుగుతున్నాడట. ఏడాబడిన ఎవరికైనా దొరుకుతానేమో అని. మొన్నటిదాకా ఎస్సీ కమిషన్ దాంట్లో మెంబర్గానో ఎక్కడో ఆయనకి పోస్ట్ ఉండే. ఈ రకంగా దొంగలని కాపాడిర్రు, అమాయకులని బలి చేశారు. ఆయన ఏకంగా జైలుకే పంపించారు పోయిన డైరెక్టర్ని. అయితే ఈ వీడియో నేను దేని మీద చేస్తున్నా అంటే, కొన్ని ఆధారాలు మన ముందుకు వచ్చినాయి. నా ముందు ఒక ముగ్గురు రైతులు ఉన్నారు. ఆ పెద్ద మనిషి పేరు నాగిరెడ్డి గారు, ఆయనది మాచర్ల. ఈయన పేరు రామారావు. మీదెక్కడ? మీది కూడా మార్చర్లే. వీళ్ళది కూడా మార్చర్లే. నా పక్కనున్న ఈ అన్న పేరు చంద్రమౌళి, ఈయనది కడప. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు రైతులతో మాట్లాడి ఒక యూనిట్కి 21 గొర్రెలు ఉంటాయి, 20 ఆడగొర్రెలు, ఒక పొట్టేలు. ఈ 21 గొర్రెలను ఒక యూనిట్ కింద చూస్తారు. ఆ యూనిట్లని వీళ్ళు సప్లై చేస్తారనమాట. అంటే వీళ్ళు మధ్యలో ఉంటారు. రైతుల దగ్గర నుంచి గొర్రెల్ని సేకరిస్తారు. వీళ్ళు యూనిట్లు 21 సెట్ చేసుకొని పశుసంవర్ధక శాఖ అప్పగించాలి. వీళ్ళు ఆ పని చేసి పెట్టాలి. అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరో ఒకరి ద్వారా తెలుసుకొని, అరే తెలంగాణ ప్రభుత్వం గొర్రెలు ఇస్తున్నదట, మనం వీటిని సప్లై చేద్దామని ఈ చిన్న వాళ్ళు వీళ్ళకి ఎంత మిగులుతుంది? ఒక 5,000 10,000 వీళ్ళకి మిగులుతుంది, 10-15 మిగులుతుంది ఉన్న దాంట్లో. ఆ 1,25,000 పర్ యూనిట్ ధర. ఓ 15,000 16,000 మిగిలితే ఇందులో ఇక డాక్టర్ల దగ్గర, ఇందులో డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయినారు. డాక్టర్ల దగ్గర నుంచి ఇదే పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న బాబు భేరి అని ఒక ఆయన ఈ మొత్తం దందాకు తెరలేపిండు. ఇక అసలు మామూలుగా లేదు, అరాచకం. వీళ్ళు పాపం డబ్బులు ఇచ్చి ఆయన 40 లక్షలు ఇచ్చిండు. మొత్తం క్యాషే. అంత మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ చుట్టే తిరుగుతుంది వ్యవహారం అంతా. మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్, గోల్కొండ హోటలు, ఆ హోటలు, ఈ హోటలు, బ్లాక్ డాగ్స్, వైన్ షాపులు, బార్లు, బీర్లు. హోటళ్ళకి తీసుకుపోవాలా, 40,000 50,000 ఖర్చు పెట్టాలా. బట్టల షాప్ తీసుకుపోవాలా, బట్టలు కొనియాలా. క్యాష్ తీసుకొచ్చి క్యాష్ ఇవ్వాలా. ఎక్కడా ఎవిడెన్స్ లేకుండా చాలా పగడ్బందీగా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిండు. మీకు 5,000 యూనిట్లు ఇస్తా, 6,000 యూనిట్లు ఇస్తా అంటే కమిషన్ అనమాట. అందులో ఒక యూనిట్కి దాదాపు 5,000 రూపాయలు బాబు బేరికి ఇవ్వాలి, 5,000 డాక్టర్లకు ఇవ్వాలి. వీళ్ళకి ఒక 5,000 మిగిలితాయి మహా అయితే అటు ఇటుగా. అంటే 10,000 రూపాయలు లంచం రూపంలో వీళ్ళు ఇవ్వాలన్నమాట. ఇక ఎంత క్వాలిటీ గొర్రెల రైతులకు వస్తాయి అన్నది అది వేరే విషయం. అది ఇంకొక సబ్జెక్ట్. వీళ్ళకి జరిగిన అన్యాయము, వీళ్ళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వీళ్ళు నేను రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడినంటే, మీ డిపార్ట్మెంట్ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన్నారు ఆల్రెడీ. ఒకసారి సైడ్ జరగండి. వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఆ పెద్ద మనిషి కంప్లైంట్ ఇచ్చిన్నాడు. అందరికి కంప్లైంట్ ఇచ్చిండు. మరి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీ జరగాలి కదా. 2021లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు సరే ఆనాడు గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి చేయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, మనందరికి తెలుసు కదా. ఫైల్స్ అనేది తగలబెట్టిరు కదా. ఆ ఫైల్స్ తగలబెట్టిన ఆ కేసు ఏమైందో తెలియదు. ఓఎస్డి కళ్యాణ్ ఏమైపోయిందో తెలియదు. ఇంకా చాలా వినిపిస్తున్నాయి. అసలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదో జైల్లో ఉన్నట్టుగా ఏదో క్రియేట్ చేసినని కూడా మాట్లాడుకుంటున్నారు. ఐ డోంట్ నో యాక్చువల్లీ. అది పక్కన పెడదాం. ఆ తర్వాత మన ఎవిడెన్స్ కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఈ టోటల్ ఎపిసోడ్లో తలసాని ఈయనకు చెందాల్సింది ఈయనకు చెందింది. ఈ బాబు బేరి అనేటోడు వసూలు చేస్తాడు. ఫస్ట్ వసూలు చేసి లక్ష్మారెడ్డికి ఇంత ఇస్తాడు, తలసానికి ఇంత ఇస్తాడు, ఎక్కడోలా అక్కడికి పోతుంది. వీళ్ళు డాక్టర్లకు కూడా ఇచ్చుకుంటారు. ఎంత దుర్మార్గం అంటే, ఇగో ఇది కంప్లైంట్ ఎప్పుడు 2021లో ఇచ్చినాను. 2018లో ఇది స్టార్ట్ అయింది. యాక్చువల్గా 2018లో ఫస్ట్ వెంకటేశ్వర్లు అని ఆయన డైరెక్టర్గా ఉండే. ఇప్పుడు ఈ కల్ప్రిట్ ఈ లక్ష్మారెడ్డి అంటోడు ఎండీగా ఉండే. 2018లో ఇది స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు లక్షలాది గొర్రెలు కావాలి కదా. కేసీఆర్ మీటింగ్ పెడితే ఇది కుదరదు సార్ అని ఆయన వెంకటేశ్వర్లు ఇది ఇన్ని గొర్రెలు ఏడా సాధ్యమైంది అంటే, ఈ తెలివిగా ఈ లక్ష్మారెడ్డి ఏం చేసిందంటే, ఎందుకు సాధ్యం కాదు సార్, నేను 10 లక్షల గొర్రెలైనా తెప్పిస్తానేసరికి ఈ లక్ష్మారెడ్డిని డైరెక్టర్ని చేసిండు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది దందా. ఇక
అంతకు ముందే స్టార్ట్ చేసిర్రు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం అంతా లక్ష్మారెడ్డి ఈ బాబు బేరి అనేట ఆయనకి అప్పచెప్పిండు. అయితే వీళ్ళు 2018లో వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళని కాంటాక్ట్ అయ్యారో హైదరాబాద్లో హెడ్ ఆఫీస్లో ఈ బాబు బేరిని ఇంకా మిగతా వాళ్ళని కాంటాక్ట్ అయ్యారో వీళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకోవడం స్టార్ట్ చేసిరు. వీళ్ళు ఎంత ఇచ్చారంటే, ఇక ఈయన కంప్లైంట్ ఇచ్చిండు నా పెద్ద మనిషి, మహారాజశ్రీ గౌరవనీయులైన పశుసంవర్ధక శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్కి నమస్కరించి రాయినది. నేను గంటా నాగిరెడ్డి, తండ్రి వెంకటరెడ్డి, మాది గుంటూరు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడక గ్రామం. నేను 2018లో గద్వాల్, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు గొర్రెల యూనిట్లు సప్లై చేశాను. జనవరి 2, 2019 ఒక వ్యక్తి ద్వారా డైరెక్టర్ ఆఫీస్ నందు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేయుచున్నటువంటి బాబు బేరి సార్ పరిచయం అయినారు. ఎవరు మిమ్మల్ని ఈయనకు పరిచయం చేసింది? రవిశంకర్. ఇక్కడ విషయం ఏంటంటే రవిశంకర్ అని ఒక ఆయన ఈయనకు పరిచయం చేసిండు. రవిశంకర్ తీసుకొచ్చి బాబు బేరికి పరిచయం చేసిండు. హూ ఈజ్ రవిశంకర్? తలసాని శ్రీనివాస్ యాదవ్ వియంకుడు ఉంటాడు ఒక ఆయన, పుట్టా సుధాకర్ యాదవ్ అని. ఆయన గతంలో మైదుకూరు నుంచే పోటీ చేసిండు. టీడీపీనే కదా, టీడీపీ ఆయన. ఈయన కూడా టీడీపీ నుంచి వచ్చింది కదా. వియంకులు ఇద్దరు. ఆ వియంకుడి యొక్క అనుచరుడు దగ్గరోడు ఈ రవిశంకర్ అనేటోడు. ఆ రవిశంకర్ ఈయనని బాబు బేరికి పరిచయం చేసిండు. ఇక బాబు బేరి ఏం చేసిండు? సెల్ నెంబర్, ఈ గొర్రెల యూనిట్లకు సంబంధించిన వ్యవహారం అంతా బాబు బేరి సార్ గారే చూసుకుంటారని నన్ను నమ్మించి అడ్వాన్స్ గా 50 లక్షలు ఇవ్వమన్నారట. దీని నిమిత్తం నీకు 5,000 యూనిట్లు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తాను అని నమ్మించిండట. అంటే ఈయనతో పాటు ఇంకొక 3-4 వెళ్ళి కలిసిరనమాట. 5,000 యూనిట్లు అంటే ఎంత? పర్ యూనిట్ 1,25,000. అంటే దాదాపుగా 62 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుని, ఆ యూనిట్లను మీకు అప్పచెప్తాం, మీరు ఆ సేకరించి ఇవ్వాలి రైతులకి. అంటే రైతుల దగ్గర సేకరించి ఈ డిపార్ట్మెంట్కి, డాక్టర్లకి ఇవ్వాలి. ఇప్పుడు 62 కోట్లలో వీళ్ళు అడిగిన లంచం ఎంత? 50 లక్షలు. కానీ నా వద్ద అంత రొక్కం లేదు, నేను చిన్న కారు రైతుని, నన్ను ఇబ్బంది పెడితే నేను తట్టుకోలేదు అని చెప్పగా అప్పుడు బాబు బేరి సార్ విడతల వారీగా డబ్బు సమకూర్చమని చెప్పిండట. అప్పుడు సరే అని ఈ కింద తెలుపబడిన విధంగా ఎంతో కొంత ఇబ్బంది పడినా గొర్రెల యూనిట్లకు నాకు ఇస్తారని ఆశతో డబ్బులన్నీ బాబు బేరి సార్ గారికి ఇచ్చాను. 5/1/2019 డేట్లతో సహా చెప్తున్నారు. 10 లక్షల రూపాయలు డైరెక్టర్ గారికి ఇవ్వాలని తీసుకున్నారు. డైరెక్టర్ అంటే ఎవరు ఆనాటికి? వెంకటేశ్వర్లే ఉన్నాడు. ఆయనకి ఇవ్వాలని చెప్పిండు. ఆయన అడిగిండో లేదో తర్వాత విషయం. ఇప్పుడు దగ్గరండి మీరు, ఆయన రమ్మని. ఇప్పుడు మీరు ఈ 10 లక్షల రూపాయలు ఎక్కడ ఇచ్చారు? గోల్కొండ హోటల్లో. ఓకే, గోల్కొండ హోటల్లో 10 లక్షలు ఇచ్చిండు. 15/1/2019 మళ్ళీ ఇంకొక 10 లక్షలు ఇచ్చిండు బాబు బేరి సార్కి. ఏడిచ్చినావు? కారులో ఇచ్చినావు. ఇది ఎక్కడ ఇచ్చినావు? కారు ఇంకా ఆ ప్రాంతమేనండి, ఆఫీస్ చుట్టూ. మరి ఇంకా కారులో ఇచ్చినావు. తర్వాత మూడోది ఫిబ్రవరి 2019 2 లక్షలు ఇచ్చిండు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాజయ్య గారికి ఇవ్వాలని తీసుకున్నారు. ఏ రాజయ్య? అప్పుడు చైర్మన్ కూడా రాజయ్య పేరు చెప్పి తీసుకున్నాడు. ఫిబ్రవరి 2019 3 లక్షలట. మళ్ళీ రాజయ్య యాదవ్ గారికి ఇవ్వాలని తీసుకున్నట. ఫిబ్రవరి 2019 5 లక్షలు తీసుకుండు. వరంగల్ జిల్లా జేడి ప్రవీణ్ గారికి యూనిట్ల నిమిత్తం ఇవ్వమన్నారట. ఇప్పుడు వీళ్ళంతా రెస్పాండ్ కావాలి. ఇప్పుడు ఎవరెవరైతే ఆయన ఎవరెవరు పేరు చెప్పిండో వీళ్ళంతా రెస్పాండ్ కావాలి. మీకు డబ్బులు ముట్టినాయా లేదా? ఫిబ్రవరి 2019 10 లక్షలట. మరలా బాబు బేరి సార్కి కారులో ఇచ్చినాను. మొత్తం లక్షలు ఇచ్చినావు పెద్ద మనిషి. 5-6 సిండికేట్ ఉన్నారు. రైతులు ఈయన మీద ఒత్తిడి తెచ్చిరాడు. ఏమాయ మరి నా గొర్రెలు ఎట్టుపోయాను రైతులు ఒత్తిడి తెచ్చిరాడు. ఎందుకంటే నేను గొర్రెలు కొనుక్కొచ్చింది కదా కొన్ని, ఈయన డబ్బులు ఇవ్వాలి రైతులకి. గొర్రెలు ఇచ్చిన రైతులు ఒత్తిడి చేయడం వల్ల నాకు ఉన్న ఆస్తిలో 1 ఎకరం పొలం రాసిచ్చిండట. ఎవరికి? రైతులకు రాసిచ్చినావా? ఈ విధంగా నేను అప్పులు చేస్తూ వీరందరికీ డబ్బులు అడిగినప్పుడల్లా యూనిట్లు ఇస్తారని ఆశతో సమకూర్చుకుంటూ వచ్చాను. చివరికి అప్పుల వల్ల బాధలు భరించలేక నా సమస్త ఆస్తి 3 ఎకరాల భూమి అమ్మి అయిన కాడికి అప్పులు తీర్చి మిగిలిన అప్పులు తీర్చలేక ఊరిలో తల ఎత్తుకోలేక ఊరిని, నా కుటుంబాన్ని విడిచిపెట్టి తలదాచుకొని చావలేక బతుకుతున్నా. ఇప్పుడు ఏడుంటున్నారు మరి మీరు? అంటే 1 సంవత్సరంన్నర పోయింది. ఎన్నాళ్ళు ఉంటావు బయట? మొత్తం అప్పే తెచ్చిరా? తెచ్చినాం, అందరికి ఇచ్చేసిన 3 ఎకరాలు అమ్మి. ఏం లేదు, ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్ తోటి బతకటమే. మీ డిపార్ట్మెంట్ లో బాబు బేరి సార్ ద్వారా జరిగిన ఈ నమ్మక ద్రోహాన్ని అవసరమైతే నాకు బాబు బేరి సార్కి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు ఎంక్వైరీ ద్వారా పరిశీలించండి. బాబు బేరి సార్ స్వయంగా ఫోన్ చేసి 27-28 జనవరి 2021 తేదీన జరిగిన మీటింగ్ కు రమ్మని స్వయంగా ఆయన లోపలికి పంపాడు. కావాలంటే మీ కెమెరా పరిశీలించండి. ఈ విధంగా బాబు సార్ కొత్తగా కట్టుకుంటున్న బిల్డింగ్ కు మరియు కారుకు టైర్లతో సహా సంబంధించిన అవసరాలు తీర్చుకుంటూ నేను అప్పుల ఊబిలో కూరుకుపోయా.
నాకు నా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని గురించి మీరు నా యందు దయ ఉంచి నాకు న్యాయం చేకూర్చి మరలా నన్ను నా ఊరిలో తిరిగేటట్లుగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. ఏనాడు ఇచ్చిందండి ఇది? ఇప్పుడు 2011 తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? ఇక మళ్ళీ ఇవ్వలే. ఇక కేసు పెట్టలేదా మరి మీరు? పెట్టలేదు, డీజీపీకి పంపించిన ఇట్లనే. అయితే ఒకసారి ఫోన్ చేసిండ్రు నాకు, నేను ఇంకా రాలేకపోయినా, నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేక. ఓకే, ఇప్పుడు అందరికి చెప్పుకున్నా ఇప్పుడు మీ దగ్గర ఏంటంటే ఎవిడెన్స్ లేదేమో? ఎవిడెన్స్ చెక్కులు ఇచ్చినా అట్లేం లేదు? ఏం లేదు, అంత క్యాష్ అంత క్యాష్. కాకపోతే మనకి తిరగంగా మరి మినిస్టర్ చెప్పిండు, ఎవరు చెప్పారు, ఎంక్వైరీ చేసినామా రంగారెడ్డి జిల్లాకు రమ్మని ఈ నోటీస్ మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఇది ఎంక్వైరీ చేసినట్టు ఏ రోజు 2021లోనే ఏముంది? ఎంక్వైరీ చేసేటోడు వీళ్ళ మనుషులే, ఎంక్వైరీకి ఆదేశించినోడు వీళ్ళ మనుషులు, అంతా వీళ్ళే డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళే కదా, అంత మేనేజే. రామచంద్ర ఎవరు ఆధ్వర్యంలో వేసారు? అంజనప్ప. సర్టన్ అలిగేషన్స్ అగైన్స్ట్ డాక్టర్ బాబు బేరి, అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్, కలెక్షన్ ఫర్ మనీ ఫ్రమ్ ద షీప్ సెల్లర్స్ యాజ్ అలెజ్డ్ బై శ్రీ గంటా నాగిరెడ్డి, వీళ్ళందరూ. సో ఈయన ఎంక్వైరీ ఏమైంది మరి? ఏమైంది, పిలిపించినారు, నీ కాడ ఏం ఆధారాలు లేవు, తర్వాత పిలుస్తాను. రామచంద్ర నాయక్ కూడా అన్నాడు కదా, మళ్ళీ ఇంకొక కంపెనీ ఇంకొకటి వేస్తలే, నేను మాట్లాడతలే పెద్ద అయినా, నువ్వు పో అని పంపించిండు. రామచంద్ర నాయక్ 100 సార్లు పోయినా, ఆయన ఏం చేయలేదు. ఈయన బాబు బేరి? అతనే, ఈయన బాబు. ఇప్పుడు ఏడున్నాడు ఈయన? ఇప్పుడు రంగారెడ్డి జిల్లా జేడి అన్నారండి. ఫోన్ అయితే మనకి ఆ సెక్షన్ లో అయిపోయినా ఫోన్లు కూడా ఎత్తలేదు, మంది ఎత్తుడే లేదు. ఇక ఫోన్లు ఎత్తడు, అది బిజీలో పెట్టిండు. కలవదు కూడా. ఇప్పుడు ఏంది మరి పరిస్థితి? మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లగాడు. ఇప్పుడు ఇట్లాంటి హిస్టరీ ఉన్న ఈ బాబు బేరికి మిస్టర్ గోపి నీకు అంటే కోపం వస్తుంది, పనిచేసే ఉద్యోగులన్నీ సస్పెండ్ చేస్తావు. నువ్వు దీని మీద ఎంక్వైరీకి ఆదేశించి నీకు దమ్ముంటే, ఈ గోపి ఎవరంటే ఇప్పుడు దీనికి మొత్తానికి సెక్రటరీ, ఐఏఎస్. ఈయనకేం చేసినట్ట? రంగారెడ్డి జిల్లా మొత్తానికి అధికారిగా నియమించినట్టు, బాధ్యతలు ఇచ్చినట్ట. ఎంత ఇస్తున్నావు మరి కమిషన్? ఆయన నుంచి మీరు తీసుకున్న కమిషన్ ఎంత, తీసుకుంటున్నది ఎంత? అసలు ఆ పోస్ట్కి ఎలిజిబుల్ కాదట, మెసేజ్లు పెడుతున్నారు. ఇతని కంటే ఎందరో సీనియర్స్ ఉన్న గోపి డైరెక్టర్ ఎందుకు ఇలాంటి దొంగలను ప్రోత్సహిస్తున్నాడని అడుగుతున్నారు. చెప్పాలి మరి సమాధానం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మీకు? 3. ఇప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు దీనికోసం? నేను ఎక్కడ జరగలేదు. ఒకసారి ఇప్పుడు మీకు ఎన్ని యూనిట్లు వచ్చినాయి? నాకు 55 యూనిట్లు వచ్చినాయి. 55 యూనిట్లు వచ్చినాయి అంటే ఎంత కాస్ట్? ఎంత ఇచ్చినాం? అవి వాళ్ళ 10,000 కాడికి వాళ్ళకి ఇచ్చినాం, మళ్ళీ పంపిస్తామని. ఇంకా అదే అయిపోయింది. తర్వాత మినిస్టర్ చేతిలోకి పోయింది అంత వ్యాపారం. తలసాని శ్రీనివాస్ యాదవ్ కలవలేదా? కలిసిన. ఏమంటాడు? నేను చౌతులే పోమ్మ, ఓఎస్టీని కలుపుకో అన్నది. ఓఎస్డీ ఎవరైనా? కళ్యాణం. పేపర్లో తల పెట్టిన బ్యాచ్ ఆయన ఏమన్నాడు? ఆయన స్టార్ట్ కానీ పెద్ద ఆయన, నీకెందుకు అన్నాడు. ఎలక్షన్ ముందు పోతే కానీ ఎలక్షన్ కానీ అన్నాడు. ఎలక్షన్ కాగానే అయిపోయింది. ఆయన ఇడిపోయాడు, మేము ఇడిపోయాడు. గోల్కొండ హోటల్ ఏం జరిగింది? గోల్కొండ హోటల్ ఏం జరిగింది? తినేవారు తిన్నాం, తాగేవారు తాగినరు, డబ్బులు తీసుకోండి. ఎవరెవరు తాగిందల్లా? ఆ రోజు రవిశంకర్ అమ్మంటే ఒక అతను వచ్చిండు. నేనేం 2 తాగేవాడిని కాదు. ఖర్చు ఎవరు పెట్టిరు? ఖర్చు నాదే. అంతేనా? ఎంత అయింది? ఎంత అయింది? 20,000 అట్లా అయింది. అదంతా కాస్ట్ చాలా హై కాస్ట్. కూడా పేర్లు నాకు తెలియదు, ఈ అబ్బాయికి తెలుసు పేరు. అంతా మోసపోయినావు. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు ముగ్గురేనా? ఇంకెంతమంది ఉండొచ్చు? ఏమో చాలా మంది అంటుండ్రు, కానీ మాకు పరిచయం అయింది. మేము ఆఫీసులలో కలుసుకోవటం, ఒకళ్ళు చెప్పుకోవటం, ఇంకా ఉండరంట, కానీ వాళ్ళు ఎవరు మాకు తెలియదండి. ఇప్పుడు ఎంక్వైరీ ఎందుకు చేస్తలేరు? ఇగో ఈయనే ఇప్పుడు లేటెస్ట్ ఫోటో ఇది. ఈ వెనకాల కాదు, ఈయన ఈ పెద్ద మనిషి. మరి ఎంక్వైరీ ఇప్పుడు డాక్టర్లు కూడా ఉన్నారు, డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయినారు.